అందుకే శ్రీ రఘురామ అన్నప్పుడు అది రఘురామ అన్నది ఆ మహారాజు గారు పుట్టిన వంశంలో పుట్టిన రామ అని రఘురామ అని పిలవరు. శ్రీ రఘురామ అంటే శ్రీరామ, సీతా సహిత రామ అని పిలిచినట్టు. మీకు నేను రామాయణం ఉపాసనా రహస్యాలు కొన్ని బయట పెడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను మీరు బాగా పట్టుకోవడానికి. శ్రీరామాయణంలో కాకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఏం చేశాడంటే, ఒక రోజున సీతమ్మ తల్లి ఒడిలో రామచంద్రమూర్తి పడుకుని ఉన్నారు. ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రాముడికి ఇబ్బంది కలగకూడదని సీతమ్మ కదలకుండా కూర్చుంది. సీతమ్మ కదలకుండా కూర్చుంటే ఆ కాకాసురుడన్న రాక్షసుడు వచ్చి కాకి రూపంలో అమ్మవారి యొక్క వక్షస్థలం మీద కూర్చుని ఆమె యొక్క వక్షస్థలం మీద తన వాడి ముక్కుతో గాఢ వేశాడు, పొడిచాడు. పొడిచి మాంసాన్ని పీక్కు తిన్నాడు. నెత్తురు కారి రాముడి మీద పడింది. ఆవిడెందుకు అరవలేదు? రాముడి నిద్రకి భంగం కలుగుతుందని ఓర్చింది. నెత్తురు మీద పడిన రాముడికి తెలివొచ్చింది. తెలివొచ్చి ఇలా అనుకుని చూశాడు ఏమిటని. నెత్తురు ఇలా చూశాడు, సీతమ్మ గుండెల్లోంచి కారుతోంది. ఎవరి వలన జరిగింది ఉద్ధతి అని ఇలా చూశాడు. ఒక కాకి